పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. ఈరోజు సువిశేష పట్టణములు చూసుకున్నట్లయితే మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34 నుంచి 42 వరకు, మరియు తర్వాత సువిశేష పట్టణం వచ్చేసి యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 15 వరకు. ఇందులో ఏం చెప్తున్నారంటే అపోస్తుల కార్యాల్లో ఏ విధంగా శిష్యులు శిక్షించబడుతూ ఉన్నారు, యేసుప్రభు పేరిట బోధించబడినప్పుడు వారిని ఏ విధంగా అధికారులు శిక్షిస్తూ ఉన్నారు. శిక్షించినటువంటి ఆ అధికారులు తర్వాత వారు శిక్షించిన తర్వాత వారు శిష్యులు సంతోషిస్తూ ఉన్నారు. దాని గురించి వివరించబడుతూ ఉంది. ఎందుకు వారు సంతోషిస్తూ ఉన్నారన్న విషయం గురించి. అదేవిధంగా ఇంకొకటి మనము సువార్త గురించి చూసినట్లయితే యోహాను సువార్తలో దేవుడు 5,000 మందికి ఆహారాన్ని పంచి ఇచ్చిన దాని విధానం గురించి, ప్రభు పంచిన విధానం గురించి తెలియజేస్తుంది. మొదటిగా మనం చూసినట్లయితే అపోస్తుల చర్యలు 5వ అధ్యాయము 34 నుంచి 42 వరకు చూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇందులో మనం చూసుకున్నట్లయితే అపోస్తుల చర్యలు 5వ అధ్యాయము, అపోస్తుల చర్యలు 5వ అధ్యాయము 34 నుంచి 42 వరకు. అప్పుడు వారిలో ఒకడు ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలచే మిక్కిలి గౌరవింపబడువాడగు గమాలియేలు అని పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలవబడి అపోస్తులను బయటకు తీసుకుని పొమ్మని ఆజ్ఞాపించెను. సో ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు శిష్యులను వారు చాలా హింసిస్తూ ఉన్నారు. ఎవరండి? ఈ యొక్క ఈ యొక్క యూదాలో ఉన్నటువంటి ఎవరైతే యూదా మత నాయకులు ఉన్నారో వారందరూ కూడా యేసుప్రభు శిష్యుల్ని కొడుతున్నారు, హింసిస్తూ ఉన్నారు. ఆ విధంగా చేస్తూ ఉన్నారు. చేస్తూ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారన్నమాట. ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ సమయంలో ఇంకా ఇంకా ఏం చేస్తున్నారు, దానికి ముందుగా మనం చూసినట్లయితే అపోస్తులను చంపేస్తాం, యేసుప్రభుని చంపాము, తర్వాత అపోస్తులను ఈ శిష్యులను కూడా చంపేస్తే మనకింకా ఇక వాళ్ళతో ఇంకా ఎవరు చెప్పేవాళ్ళు యేసుప్రభు గురించి కానీ, తర్వాత ఇంకా దేని గురించి కూడా చెప్పేవాళ్ళు ఇంకెవరు ఉండరు అని చెప్పేసి వాళ్ళు యేసుప్రభు శిష్యులను కూడా చంపాలనుకున్నారు. ఈ 12 మంది శిష్యులు లేదంటే ఈ 11 మంది శిష్యులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా వీళ్ళు చంపాలని అనుకున్నారనమాట. ఈ అనుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే ఆ ధర్మశాస్త్ర బోధకుల్లో ఒక మంచి వ్యక్తి బోధకుడు, గమ్ ప్రజలచే గౌరవింపబడే గమాలియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే వీరందరినీ కూడా ఈ అపోస్తులందరినీ కూడా ఒకసారి బయటకి వెళ్ళమని చెప్తూ ఉన్నాడనమాట. ఈ సభ నుంచి ఈ విచారణ సభ జరుగుతున్నప్పుడు వారందరినీ కూడా ఈ విచారణ సభలో ఇది అంతా కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. వారిని ఏమంటే అడుగుతూ ఉన్నారు. విచారణ సభలో అడుగుతూ ఉన్నారనమాట. క్వెషన్స్ అన్ని, అంటే కోర్టులో క్వెషన్స్ ఏ విధంగా ఏస్తారో ఆ విధంగా వారిని అడుగుతూ ఉన్నారు. వారిని లాజికల్‌గా మాట్లాడుతూ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా వారిని హింసిస్తున్నారు. మాటల ద్వారా లేకపోతే క్రియల ద్వారా. సో, ఇక అప్పుడు వీరందరిని ఒక్కసారి మీరు అపోస్తలుని బయటికి పంపించండి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అప్పుడు వారందరూ కూడా ఈ యొక్క భటులు గాని వీరందరూ వచ్చి ఈ అపోస్తలుని బయటికి తీసుకొని పెట్టి విచారణ సభ బయటనే వింటూ ఉన్నారు. అప్పుడు ఈ గమాలియేలు ఈ యొక్క యూదా మత నాయకులతో ఏం చెప్తూ ఉన్నారంటే, ఇదిగో ఉద్దేశించి ఇస్ చూసినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు వీరిని చేయబోవు దాని గురించి జాగ్రత్తగా మెలుగుడు. మీరు వీరికి చేయబోయే దాని గురించి జాగ్రత్తగా మెలుగుడు. కొంతకాలం క్రిందట తియోదా వాడు కనబడి తాను ఒక గొప్పవాడిని చెప్పుకొనుచుండెను. వారి రమారమి 400 మంది అతని పక్షంలో చేరెను. అతడు చంపబడగా వారి శిష్యులు చెల్లాచెదరైపోయిరి. ఇక్కడ చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో యూదా ప్రజలారా, లేకపోతే మీ యొక్క సేవకులారా, మీరు చూడండి, మీరు చేసే దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం చేస్తున్నారు దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. చంపాలనుకుంటున్నారు కదా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీనికంటే ముందు ఒక అనమాట. ఏంటంటే యూదా అనే వాడి గురించి చెప్తున్నాడు. ఆయన ఒక 400 మందిని రమారం 400 పక్షం చేర్చిరి. ఆయన ఏం చేస్తున్నాడంటే రాజ్యానికి వ్యతిరేకంగా ఒక 400 మందిని తీసుకొని వచ్చి ఆయన ఎక్కడో ఎజిటేషన్స్ అని గొడవలు చేస్తూ ఉన్నాడు. అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాడు. అయితే ఒకానొక రోజు ఆయన చంపబడినప్పుడు
కొంతమంది కూడా చెల్లాచెదురైపోయారు. వాళ్ళేమి ఇంకా ఆ యొక్క చనిపోయిన వ్యక్తి తరపు నుంచి ఎవరో వచ్చి ఇంకా రాలేదు, ఇంకేమీ చేయలేదు. అది మెల్లగా సద్దుమణిగిపోయింది. అదే విధంగా ఇంకో వ్యక్తి కూడా ఆహ్, ఆహ్, ఇంకో యూదా అనే వ్యక్తి కూడా ఆ విధంగా అట్లానే ప్రజల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత అతను చనిపోగా వాళ్ళ శిష్యులు కూడా ఆ విధంగా చెల్లాచెదరైపోయిన వారి గురించి చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇంకటి కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మీ ఈ మనుషులను గురించి వ్యతిరేకముగా ఏ చర్యను తీసుకొని రాదని చెప్పుచున్నాను. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సమయంలో ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభువు యొక్క యేసు అనే వాని యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా మీరేమీ కూడా చర్య తీసుకోవద్దని ఆయన సజెస్ట్ చేస్తూ ఉన్నాడనమాట. ఆయన వీరందరికి కూడా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆహ్, ఆహ్, వానికి వారి ఇష్టము ప్రకారం వదిలివేయడు. ఏలైనా వీరు చేయనది మానవ ప్రయత్నమైనతో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నం అయినచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. ఆయనేం చెప్తూ ఉన్నాడంటే వీరేం చేస్తున్నారో దానికి వాళ్ళకి వదిలేయండి. వీరు ఏం బోధిస్తున్నారో లేకపోతే ఏం చెప్తున్నారో దాని గురించి మీరు పట్టించుకోవద్దు. వారిని వదిలేయండి. ఎందుకంటే అంతకుముందు కొంతమందొచ్చారు. ఒకడు వెనకాల 400 మందొచ్చారు. అతను చచ్చిపోయినప్పుడు, అతను చంపబడినప్పుడు ఈ 400 మంది ఎళ్ళిపోయారు. ఇంకొక యూదా అనే అతని వెనకాల కొన్ని వందల మందొచ్చారు. ఆయనైతే ఎప్పుడైతే చచ్చిపోయాడో ఈళ్ళందరూ కూడా సైలెంట్‌గా ఎవరి దారి ఆళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు యేసు అనే ఆయన యొక్క శిష్యులు కూడా ఏ విధంగా బయలుదేరి వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నారు. ఆయన చంపబడ్డాడు లేకపోతే వీళ్ళు కూడా ఏదో చెప్తూ ఉన్నారు. చెప్తున్నప్పుడు వాళ్ళ దారిన వారిని మీరు వదిలేయండి. వారు ఏదైతే చెప్పుకున్నారో చెప్పుకోనివ్వండి. కానీ ఏమవుతుందంటే వీరు చేసేది మానవ ప్రయత్నమైతో మైనచో అది కొంతకాలానికి ఆగిపోతుంది. ఇది వీరు చేసేది అంతకుముందు ఇద్దరు వచ్చారు. వాళ్ళు చేస్తున్నట్టుగా ఇది కూడా ఈ యొక్క శిష్యులు యేసు అనే ఆయన యొక్క శిష్యులు కూడా ఈ విధంగా మానవ ప్రయత్నం అయితే అది అక్కడితో ఆగిపోతుంది. కానీ అది దైవ ప్రయత్నమైనచో దానిని మీరు ఎదిరింపచాలరు. అది మనుషుల వల్ల అయిందైతే ఏదో ఒక రోజు 2 రోజులకో, 4 రోజులకో, 10 రోజులకో లేతే 2 నెలలకో, 4 నెలలకో ఎప్పుడో ఒకప్పుడు అది మెల్లగా అంతరించిపోతుంది. కానీ అది దైవ ప్రయత్నమైనచో దాన్ని మీరు ఎదిరించగలరు. అది కానీ వాళ్ళ ఎనకాల దేవుడే గనక ఆ టీమ్‌ని నడిపిస్తూ ఉంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది ఉపయోగం లేదు. దానికి తోడు మీరు దేవుడికి ఎదురుగా మాట్లాడిన వారు, దేవుడికి ఎదురుగా ప్రయత్నించిన వారు అవుతారు. కాబట్టి ఆయన ఏం చెప్పాడు అంటే గమ్మలీయేలు ఈ యొక్క పెద్దలతో అధికారులతో ఏం చెప్పారంటే, "మీరు వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వదిలేయండి. వారు ఏది చెప్పుకున్నా మీరు వారిని పట్టించుకోవద్దు. ఎందుకంటే వారు చేసేది మానవ ప్రయత్నం అయితే ఆగిపోతుంది. అది దైవ ప్రయత్నం అయితే అది ఖచ్చితంగా ఎవరు ఆపినా ఆగదు. తర్వాత మీరు చేసేదానికి కూడా ఏమవుతుందంటే దేవునికి వ్యతిరేకంగా మీరు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు వారెవరిని కూడా వ్యతిరేకంగా మీరెవరు చేయవద్దు. ఇంకా మీరు వారెదురుగా మనం చేసినట్లయితే వారెదురుగా మనం పోరాడను గూడా వారి దైవ ప్రయత్నం అయితే వారికి ఎదురుట మనము పోరాడలేము" అని ఆ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా చెప్పి వారందరిని కూడా వారిని చంపాలని ఉద్దేశముతో ఉన్నటువంటి యొక్క యూదా నాయకులందరినీ కూడా శాంతింపజేస్తున్నాడు. ఆ యూదా నాయకులు ఫిక్స్ అయిపోయారు. యేసుప్రభుని ఎలాగో చంపేసామో, యేసుని కూడా చంపేసాము. ఆయన శిష్యుల్ని కూడా మనం చంపేస్తే, ఇక యేసు గురించి మాట్లాడేవాళ్ళే ఉండరు. ఇక మనకు అడ్డమే ఉండదు. ఈయన ఇంత మనల్ని ఇబ్బంది పెడుతున్నాడని వాళ్ళు మెంటల్‌గా ఫిక్స్ అయ్యారు. కానీ ఈళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ గమాలియేలొచ్చి ఇలా చేస్తే అది కరెక్ట్ కాదు. మీరు అంతకుముందు ఇద్దరొచ్చారు. ఇలా ఎయ్యారు. ఇంకా వీళ్ళు కూడా వచ్చారు కాబట్టి, వాళ్ళ చేతన వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళని వదిలేస్తే ఏం జరుగుతుందో చూద్దాం. అది దైవ ప్రయత్నం అయితే మనం ఏం చేయలేము. మానవ ప్రయత్నం అయితే అదే ఆగిపోతుందని చెప్పినప్పుడు, వారు వీళ్ళని చంపడం గాని, లేకపోతే వీళ్ళని హెరాస్ చేయడం గాని కొద్దిగా ఆపారనమాట. అప్పుడేం చేస్తున్నారంటే వీరికి చివరికి పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టి, మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసెను. అయితే వీళ్ళేం చేస్తున్నారంటే చివరి ప్రయత్నంగా ఈ యొక్క శిష్యులందరిని అపోస్తలులను పిలిచి ఏం చేస్తున్నారంటే బహుమతిగా యేసు ప్రభువుని గురించి చెప్తున్నారు. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు అని వారిని కొరడాలతో కొడుస్తున్నారన్నమాట. కొరడాలతో బాగా కొట్టిన తర్వాత మరలా వారిని ఆజ్ఞాపిస్తున్నారు. యేసు ప్రభువు పేరిట నువ్వు బోధించకూడదు అని ఆజ్ఞ ఇస్తూ ఉన్నారనమాట. ఆజ్ఞాపించి వదిలివేస్తూ ఉన్నారు. సో, వీళ్ళని కొరడాలతో కొడుతున్నారు. తర్వాత కొట్టడం కాదు, కొట్టిన తర్వాత నువ్వు యేసు ప్రభువు గురించి ఏమీ మాట్లాడడానికి వీలు లేదని చెప్పి వారిని పంపిస్తూ ఉన్నారనమాట. పంపించినప్పుడు అప్పుడు ఈ యొక్క శిష్యులు ఒక చక్కటి పదం ఉంటుందండి. యేసు కొరకు అవమానం పొంద యోగ్యులమైతిమని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుంచి వెడలిపోయితిరి. అయితే వారేం చేస్తున్నారంటే
దెబ్బలు తిన్నారు, బయటకొచ్చారు. చాలా నొప్పిగా ఉంటుంది గదా! కొరడాలతో కొడితే ఏమి సంతోషంగా లేకపోతే హాయిగా ఉండదు. ఒక చిన్న పుల్ల పెట్టి కొడితేనే ఎప్పుడైనా మనకు తెలుస్తూ ఉంటుంది. చిన్నప్పుడు గాని, ఎప్పుడైనా మనం తింటూ ఉంటాం. ఎప్పుడైనా స్కూల్‌లో గాని, ఇక ఇంట్లో వాళ్ళు గాని కొట్టినప్పుడు పాపం చిన్న పిల్లల్ని మనం కొట్టినప్పుడు, ఆ పిల్లల్ని కూడా కొట్టినప్పుడు చూస్తూ ఉంటాం. ఆ నొప్పి ఎంతగా పాపం బాధ ఉంటుందో అది. అలాంటిది కొరడాలతో కొట్టినప్పుడు ఎంత బాధ ఉంటుంది. అంత బాధ ఉంటే ఆ బాధలు వస్తూ ఉన్నప్పుడు వాళ్ళంటున్నారు, "యేసు ప్రభు కొరకు నేను అవమానపడ్డాను. యేసు ప్రభు కొరకు నేను దెబ్బలు తిన్నాను" అని ఆనందంతో వస్తూ ఉన్నారంట వెడలిపోయి. ఆనందంతో బయటకొచ్చారు. యేసు ప్రభు కోసం నేను కొరడా దెబ్బలు తిన్నాను. ఆయన నా కోసం చచ్చిపోయాడు. నా కోసం సిలువలో వేయబడ్డాడు. నేను ఆయన కోసం కొరడా దెబ్బలు తిన్నాను అని వాళ్ళు ఆనందంతో యేసు ప్రభు గురించి ఆనందపడుతూ బయటకొస్తూ ఉన్నారంట. బయటకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నారు. ప్రతిదినము వారు దేవాలయంలో ప్రజల ఇళ్ళల్లో బోధించుచు మెస్సయ్యను గురించి యేసును ప్రకటించుచుండెను. ప్రబోధించు మెస్సయ్య అయిన యేసును ప్రకటించును. వారు ఇక ప్రతిరోజు ఏం చేస్తున్నారంటే దేవాలయంలో, తర్వాత చర్చిలోనో లేకపోతే ఇంకా అందరి ఎవరి ఇల్లైతే ఎవరు పిలిస్తే వారి ఇంటికి వెళ్లి యేసు ప్రభు గురించి చెప్తూనే ఉన్నారనమాట. ఇక్కడ ఇక్కడ మనం 2, 3 విషయాలు ముఖ్యమైన విషయాలు మొదటిది ఏంటంటే ఏ పని చేస్తున్నా అది ఎవరి ప్రయత్నము అవుతుంది. అది దేవుని ప్రయత్నమా? మానవ ప్రయత్నమా? నువ్వు ఏ పని చేస్తున్నా, నేను ఏ పని చేస్తున్నా, లేకపోతే ఇంకో వ్యక్తి ఏదైనా పని చేస్తున్నప్పుడు, ప్రభువా ఇది నా వ్యక్తిగత ప్రయత్నమా? ఇది నీ ప్రయత్నమా? నీ యొక్క ఉద్దేశమా? నా యొక్క ఉద్దేశమా? నా యొక్క చిత్తమా? నీ యొక్క చిత్తమా? ఎప్పుడైతే అది దేవుని చిత్తం అవుతుందో ఖచ్చితంగా జరుగుతుంది. అది నీ చిత్తము, నా చిత్తము, నీ కోరిక, నా కోరిక అయినప్పుడు ఈ రోజు కాకపోతే రోజు, 2 రోజులకో, 4 రోజులకో లేకపోతే నెలకైనా అది ఆగిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం చేసేటప్పుడు, ఏదైనా సరే చేసేటప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవా ఇది నీ చిత్తమా? కాదా? నీ కోరిక కాదా? నీ ప్రణాళిక కాదా? ఇది నీ చిత్తమైతేనే నువ్వు నెరవేర్చు. నా చిత్తమైతే అది ఏ పనైనా కూడా ఆగిపోతుంది కదా తండ్రి. నీ చిత్తమైతే నెరవేర్చని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు దాన్ని సక్రమంగా ఆయన చిత్త ప్రకారంలోకి నడిపిస్తూ ఉంటాడు. అది ఒక గొప్ప విషయం. దేవుని చిత్తమైనది ఎప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటామంటే జనరల్‌గా మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకు నచ్చింది, మనకిష్టమైంది ఏదో ఒకటి అనుకోని దాన్ని మనం చేస్తూ ఉంటాం. చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే అక్కడికి అది ఆ పని ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఏమంటూ ఉంటామంటే, ఈ పని ఆగిపోయింది దానికి కారణం ఎవరు అంటే యేసు ప్రభువుని లేకపోతే దేవుడిని నిందిస్తూ ఉంటారు. ఏంటంటే, ఈ పని ఆగిపోయింది. నేను ఇంత కష్టపడుతున్నాను. ఈ పని ఆగిపోయింది. నువ్వే కారణం. నువ్వే చేయలేదు. కానీ ఆ పని చేయకముందు ఎప్పుడైనా నువ్వు దేవుడిని అడుగుతున్నావా? దేవా ఇది నీ చిత్తమా? కాదా? నీ చిత్తమైతే ఈ పని చేయమంటావా? వద్దంటావా? ఈ పని నేను చేయాలా? వద్దా? ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం గురించి దేవుడి ముందు మనము దేవుని సలహాను అడుగుతూ ఉన్నామా లేదా? దేవుడి ముందు, దేవుని పాదాల చెంత దాని యొక్క విషయాన్ని గురించి చెప్పుతున్నావా లేదా? చెప్పకుండా మన సొంత నిర్ణయాలు తీసుకొని, చేసుకున్న తర్వాత దాన్ని తర్వాత ఏమంటున్నాడంటే, దేవుడు నాకెందుకు ఇలా చేస్తూ ఉన్నాడు? దేవుడు ఏమీ చేయట్లేదు. ఎందుకంటే అది నీ సొంత నిర్ణయం అవుతూ ఉంది. ఇక్కడ కూడా వీళ్ళేం చేస్తున్నారంటే, నీ సొంత నిర్ణయం వద్దు. దేవుడిదైతే దేవుడు దాని ప్రకారం నడవనివ్వండి. అట్లా మన జీవితాల్లో కూడా దేవుని చిత్త ప్రకారము మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం ఎప్పుడు కూడా అది ఒకరోజు కాకపోతే 4 సంవత్సరాల దాకా తిరిగినా సరే మళ్ళీ ఎక్కడికొస్తామంటే ఎక్కడైతే మనం మొదలుపెట్టామో అక్కడికే వచ్చి ఉంటామనమాట. ఎక్కడైతే మనం మొదలు పెడతామో అక్కడికే వచ్చుంటాం. ఒకసారి నాకు ఉదాహరణ ఒకసారి వచ్చిందేంటంటే, ఒక వ్యక్తి నేను మాట్లాడుతున్నప్పుడు ఆ కుర్రోడితో నేను మనం మాట్లాడుతూ "అరే! నాన్న ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యి. ఇప్పుడు నువ్వు ఇది చెయ్యి. ఒకసారి ప్రార్థన చేసుకొని ఇలా చెయ్యి" అంటే, "ఒకసారి నువ్వు ఒక చిన్న ప్రార్థనలోకి వెళ్లి ఓ 4 రోజులు ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఓ సందేశం అడిగి దాని ప్రకారం చేసుకో" అంటే, "సరే చూస్తానన్నా చూస్తా" అన్నాడు. కానీ చివరికి ఏమవుతుందంటే చేయకుండా నచ్చిన విధంగా ఎళ్ళాడు. ఎళ్ళినప్పుడు ఓకే. సరే తన ఇష్టం అది. కానీ తను ఇక 4 రోజుల తర్వాత ఏమవుతుందంటే, కొన్ని రోజుల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనబడినప్పుడు "ఏమైంది? ఎలా ఉన్నావు?" అని అతన్ని అడిగాననమాట. అడిగితే ఏమంటున్నారంటే, "ఏదైతే 4 సంవత్సరాల నుంచి ఇప్పటికేముందో, ఎక్కడైతే నేను మొదలుపెట్టానో అక్కడే ఉన్నానన్నాడు. ఏదన్నా జీవితంలో అభివృద్ధి ఏమైనా వచ్చిందంటే, ఎక్కడ ఏమీ రాలేదు. నేను ఎక్కడైతే మొదలుపెట్టానో అక్కడే ఉన్నాను. మీరు చెప్పింది చేయాల్సిందే" అన్నాడు. అంటే దేవుడి సలహాను అడగాలి. నీ వ్యక్తిగత ఉద్దేశ్యం కాదు. నా వ్యక్తిగత ఉద్దేశ్యం కాదు. దేవుని సలహాను మనము అడగాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని అడగాలి. దేవుడు ఏదో ఒక రూపంలో మనం అడిగినప్పుడు దేవుడు దాన్ని నెరవేరుస్తూ ఉంటాడు. కాబట్టి అదొక విషయము. రెండో విషయం చూసినట్లయితే మనము యేసు ప్రభు పేరట దెబ్బలు తిన్నారండి. వాళ్ళు యేసు ప్రభు పేరట దెబ్బలు తిన్నారు. మామూలుగానే ఒక చిన్న కర్రతో కొడితేనే మనకి నొప్పి తట్టుకోలేం గదా! ఈ కొరడాలతో ఎలా దెబ్బలు తిన్నారు. యేసు ప్రభు అంటే ఆయన దేవుడు. ఆయన తట్టుకున్నాడు అంటే అది అది ఎవరు ఎవరికీ కూడా దాన్ని ఊహించలేము. అంత బాధ మనం ఎలా తట్టుకున్నారు అనేది. ఇప్పుడు మనకు చిన్న ముల్లు గుచ్చుకుంటేనే మనము తట్టుకోలేం గదా! చిన్న ముల్లు మనకు చేతికో, కాలుకో గుచ్చుకుంటే దాన్ని పీకేదాకా, దాన్ని లాగేదాకా
నిద్రపోము, ఎవరు నిద్రపోనివ్వవు. అలాంటిది ఆయన ఎంత బాధపడ్డాడు, ఎంత నరక యాతన అనుభవించారు. అలాంటిది అది ఒక ఎత్తు. దాని గురించి మనకు ఊహకు అందనిది. యేసుప్రభు యొక్క ప్రేమ కానీ, యేసుప్రభు యొక్క పడిన బాధ కానీ, మనం వర్ణించలేనిది, మనకు ఊహకు అందనిది. అంత బాధ ఆయన పడ్డాడు. ఎవరి కోసం అంటే, నీ మీద, నా మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల. అదే వీరు కూడా ఏమంటున్నారంటే, యేసుప్రభు కోసం మేము ఈ బాధలు పడ్డాము. యేసుప్రభు కోసం మేము ఈ కొరడాలు తిన్నామని ఆనందంతో ఎళ్తున్నారు. అంటే యేసుప్రభు అంత బాధపడ్డాడు. మేము చిన్న కొరడా దెబ్బ తిన్నామని. అంటే ఆ కొరడా దెబ్బ అంటే నొప్పిగా ఉంటుంది గదా!